సౌత్ ఆఫ్రికా పర్యటన ముగించుకున్న భారత్ సొంతగడ్డపై ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్ కు సిద్ధమవుతోంది. ఇది ముగిసిన తర్వాత ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ ఆడనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఈ సిరీస్ కూడా కీలకం కానుంది. సొంతగడ్డ కావడంతో భారత్ జట్టునే ఫేవరెట్ గా చెప్పొచ్చు. అయితే ఈ సిరీస్ కు ముందే ఆటగాళ్ల గాయాలు భారత్ ను వెంటాడుతున్నాయి. స్టార్ పేసర్ మహమ్మద్ షమి ఈ సిరీస్ కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చీలమండ గాయంతో వన్డే ప్రపంచ కప్ తర్వాత జట్టుకు దూరమైన షమి సౌత్ ఆఫ్రికా పర్యటనకు కూడా వెళ్లలేదు. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ కైనా అతను అందుబాటులో ఉంటాడని భావించినప్పటికీ చీలమండ గాయం నుంచి షమి పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్తో జరిగే తొలి 2 టెస్టులకు అతను దూరమవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం షమి ఎన్సీఏలో చికిత్స పొందుతున్నాడు. షమి ఇంకా బౌలింగ్ ప్రాక్టీస్ ప్రారంభించలేదని, అతను ఫిట్నెస్ టెస్ట్ పాస్ అవ్వాల్సి ఉంటుందని ఎన్సీఏ వర్గాలు తెలిపాయి. గాయంతోనే వన్డే ప్రపంచ కప్ ఆడిన టోర్నీలోనే హైయెస్ట్ వికెట్ టేకర్ గా నిలిచాడు. పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ సాయంతో మ్యాచ్లు ఆడినట్టు ఇటీవలే తెలిసింది. ఇటీవల సౌత్ ఆఫ్రికా టూర్లో షమీ లేని లోటు స్పష్టంగా కనిపించింది. అక్కడి పేస్ పిచ్లపై షమీ లేని లోటును ఎవరూ భర్తీ చేయలేకపోవడంతో సిరీస్ గెలిచే అవకాశం చేజారిపోయింది. కాగా షమీ విషయంలో బీసీసీఐ తొందరపడడం లేదని సమాచారం. పూర్తిగా కోలుకున్న తర్వాతే అతన్ని ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ జనవరి 25 నుంచి మొదలు కానుంది.